కేస్ నెంబర్ 37B. రచన పఠనం నాగమంజరి గుమ్మ. జరిగిన కథ. పార్వతీపురం రైల్వే స్టేషన్కు అర్ధరాత్రి పరుగెడుతూ చేరుకుంది కార్తీక. అక్కడ వైజాగ్ వైపు వెళ్లే రైళ్లేవీ లేవని తెలుసుకొని బెలగాం స్టేషన్కు పట్టాల మీదుగా పరిగెడుతూ చేరుకుంది. అక్కడ ఒక గూడ్స్ వ్యాగన్లోకి ఎక్కి నిద్రపోయింది. అరకులో తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజీ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనపడడం లేదని అడీస్ వ్యవస్థాపకుడు కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అతని అసిస్టెంట్ శరత్ దర్యాప్తు చేపట్టాడు. ఇప్పుడు రాబోయే కథ ఈ 2వ భాగంలో వినండి. బొర్రా గుహలు. ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలెన్నో ఉన్నాయి. ఎన్నో అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజ సిద్ధమైన బొర్రా గుహలు కూడా ఒకటి. తూర్పు కనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. పురాతత్వ, జంతుశాస్త్ర, శిలాజ పరిశోధకులకు విందు భోజనం. లక్షల సంవత్సరాల కిందటే ఈ గుహలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అనే అర్థం. కొండలపై నుంచి గోస్తానీ నది వైపు ప్రవహించి చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వలన నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి కారే నీరు ఘనీభవించి స్టాలక్టైట్స్ అనేవి ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలక్టైట్స్ వింత వింత ఆకృతులలో రూపుదిద్దుకుంటాయి. యాత్రికులు, స్థానికులు వారి వారి ఊహాశక్తిని బట్టి వీటికి రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ బొర్రా గుహలలో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ ఆదిమానవులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడు అంటే పెద్ద దేవుని నివాసంగా నమ్ముతూ ఉంటారు. అంతటి అందాల గుహలలో ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ లభించే ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు శ్యామ్ సుందర్ బృందం. శరత్ బొర్రా గుహల వద్ద బస్సు దిగాడు. గైళ్లు చుట్టుముట్టారు. వారిని వద్దని వారించి బొర్రా గుహల ప్రవేశ ద్వారం వైపు అడుగులు వేశాడు. లోపల పర్యాటకులను ఆకర్షించడం కోసం రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. ఆ రంగుల కాంతులు మారుతూ ఉంటే కాసేపు బొర్రా గుహల అందాలను మైమరిచి చూశాడు. పర్యాటకుల ఆనందం కోసం, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వివిధ కాంతులు వెదజల్లే విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. వాటన్నిటినీ పరిశీలనగా చూస్తూ లోపలికి సందర్శకులను అనుమతించని స్థలం దాటి తవ్వకాలు జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు శరత్. దూరం నుంచే ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారిని పోల్చుకున్నాడు. దగ్గరకు వెళ్ళి ప్రొఫెసర్ని పరిచయం చేసుకున్నాడు శరత్. అక్కడి పనులను మరొక సహాయకునికి అప్పగించి శరత్ను తీసుకొని బొర్రా గుహల బయటకు వచ్చాడు శ్యామ్ సుందర్. బొర్రా గుహల దగ్గర ఉండే కార్తీక పార్వతీపురం ఎందుకు వెళ్ళింది? అక్కడ అర్ధరాత్రి పరుగు పెట్టి గూడ్స్ రైలు ఎందుకు ఎక్కవలసి వచ్చింది? గూడ్స్ ఎక్కిన కార్తీక ఏమయ్యింది? కార్తీక మా బృందంలో చురుకైన అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుంది. చలాకీగా అందరినీ హుషారుపరుస్తూ, గలగలా మాట్లాడుతూ, అందరినీ నవ్విస్తూ, చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే రాళ్ల మధ్యలో శిలాజాలు ఏమైనా లభిస్తాయేమో, వాటి ఆధారంగా ఈ గుహల వయస్సు ఇంకాస్త నిర్ధారణగా చెప్పవచ్చునని పరిశోధనలు చేస్తున్నాము. మరో 1 రోజులు మా పరిశోధనలు జరుగుతాయి. ఈలోగానే ఈ ఉపద్రవం వచ్చి పడింది చెప్పాడు శ్యామ్ సుందర్. ఇద్దరూ బొర్రా గుహల నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టీ దుకాణంలో కూర్చున్నారు. శరత్ టీ తాగుతూ మౌనంగా వింటున్నాడు. పర్యాటకుల జీపులు, కార్లు, బస్సులు వస్తూనే ఉన్నాయి. పర్యాటకుల సందడి కొనసాగుతోంది. చుట్టుపక్కల దుకాణాలు పర్యాటకులతో నిండి ఉన్నాయి. పర్యాటకుల్లో టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వచ్చేవాళ్లతో అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు కిక్కిరిసి ఉన్నాయి. ఇద్దరూ లేచి మరికొంచెం ముందుకు నడిచారు. అక్కడ ఓ దృశ్యం శరత్ను ఆకర్షించింది. కొంతమంది స్త్రీలు వచ్చే జీపులను, కార్లను ఆపుతున్నారు. వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ స్త్రీల చుట్టూ కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు శరత్. శరత్ అటు చూడడం గమనించిన ప్రొఫెసర్ అరకులోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం
చైత్రమాసంలో జరుగుతుంది. చైత్రపర్వం లేదా ఈటెల, ఇటికల, ఇట్టింగ్, చైత్ పరబ్ పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెలతోనూ విల్లంబులతోనూ జంతువులను వేటాడతారు. చైత్ పరబ్ చైత్రమాసంలో జరుపుకుంటారు. చైత్రమాసం మొత్తం ఆదివాసీలు పండుగ వాతావరణంలో ఉంటారు. పొలంలో పనికి వెళ్ళరు. వ్యవసాయం కోసం మట్టిని ముట్టుకోరు. సమర్థులైన వ్యక్తులందరూ అడవిలో వేటకు వెళ్తారు. వారు వేట ముగించుకొని గ్రామానికి తిరిగి రాగానే దారిలో పసుపు నీళ్లతో మహిళలు స్వాగతం పలుకుతారు. పగటిపూట స్త్రీలు, పిల్లలు, వృద్ధులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూనే ఉంటారు. ఈ పండుగ సందర్భంగా ఎవరైనా బయట వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు. ఆ డబ్బుతో సాయంత్రం పండుగ చేసుకుంటారు. ఆ రోజు బయట నుంచి వచ్చే వాహనాలను ఆపి స్థానిక మహిళలు జరిమానా వసూలు చేస్తున్న సందర్భంలో సాయంత్రం ఆ ఉత్సవం చూడ్డానికి కార్తీక వెళ్ళింది. ఆ తర్వాత మరి కనిపించలేదు. స్థానికంగా అంతా వెతికాము. ఆ మర్నాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. చుట్టుపక్కల ప్రాంతాలైన చాపరాయి, మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలతో సహా అన్నీ మా బృందం వెతికింది. పోలీసు వారు లోయలో కూడా వెతికారు. ఆఖరుగా మీకు కూడా ఫిర్యాదు చేస్తే మంచిదని కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశాను. నడుస్తూ వివరించాడు శ్యామసుందర్. ప్రొఫెసర్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు శరత్. కార్తీక వెళ్లిన ప్రదేశాన్ని చూశారు. అనుమానించదగినదిగా ఏ విషయం తోచలేదు. తిరిగి తవ్వకాలు జరిగే ప్రదేశాన్ని చేరుకున్నారు. శ్యామసుందర్ బృందంతో ఒకరోజు గడపడానికి నిశ్చయించుకున్నాడు శరత్. కార్తీక ఉండే టెంట్నే శరత్కి కేటాయించారు. ఆ రాత్రి శ్యామసుందర్ అనుమతితో టెంటును, కార్తీక వస్తువులను పరిశీలించాడు శరత్. కార్తీకకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. చరిత్ర కూడా అధ్యయనం చేసినట్టు ఉంది. వివిధ రాజ్యాలు, రాజవంశాలకు చెందిన పతాకాలు చిత్రించి ఉన్నాయి. డైరీలో కూడా ఎక్కువగా చిత్రాలలోనే దినచర్య రాసి ఉంది. ఇతర వివరాలేవీ లేవు. మరునాడు ఉదయం శరత్ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని కార్తీక కేసు విషయం, పరిశోధన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. కార్తీక ఫోటో చూపించి స్థానికులను ఆమె గురించి విచారించాడు శరత్. అందరూ ఉత్సవ సంరంభంలో ఉన్నారు. కార్తీక ఫోటోను పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా చూపించి ఓపిగ్గా విచారించాడు. ఒక చిన్న పిల్లవాడు కార్తీకను గుర్తుపట్టాడు. తల్లితో పాటు ఆ పిల్లవాడు కూడా గ్రామంలో ప్రవేశించే వారి జరిమానా వసూలు చేయడంలో పాల్గొన్నాడు. ఈ అమ్మిని నాను చూసినాను. మా అమ్మ డబ్బులు అడుగుతూ ఉంటే సెల్ ఫోన్లో ఫోటో తీసింది. నాను చూసినాను అన్నాడు. నీ పేరు అడిగాడు శరత్. బిడ్డిక సోమ అన్నాడు ఆ పిల్లవాడు. చూడు సోమ, నువ్వు చదువుకుంటున్నావా అడిగాడు శరత్. స్కూల్లో 5వ తరగతి చెప్పాడు తనదైన యాసలో సోమ. వెరీ గుడ్. నువ్వు సరిగ్గా చెప్తే నీ చాక్లెట్ ఇస్తాను, నీ స్నేహితులకు కూడా ఇస్తాను అన్నాడు శరత్. ఆ అమ్మి ఫోటోలు తీస్తూ ఉంది. కార్లు ఆగి ఉన్నాయి. కొన్ని కార్లకు కూడా ఫోటోలు తీసింది. అప్పుడు ఒక నల్ల కారులో వచ్చిన ఒక అబ్బాయి ఈ కారు దిగినాడు. ఆ అమ్మని పిలుసుకుపోయినాడు. కారులోకి లాగి కూర్చోబెట్టినాడు. కారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది చెప్పాడు సోమ. పిల్లలందరికీ చాక్లెట్స్ కొని ఇచ్చి ఆలోచనలో పడ్డాడు శరత్. నల్ల కారులో వచ్చిన వారు ఎవరు? కార్తీక్ను ఎందుకు తీసుకువెళ్లారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? కార్తీక్ వాళ్ళకి ముందే తెలుసా? కార్తీక్ ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు? కార్తీక్ ఆపదలో ఉందా? కనీసం తానైనా శ్యామసుందర్ గారికో తన తల్లిదండ్రులకో ఫోన్ చేయొచ్చు కదా. ఎన్నో ప్రశ్నలు శరత్ బుర్రలో తిరుగుతున్నాయి. అరకు వచ్చే దారిలో టోల్ గేట్ దగ్గర ఆ కారు వివరాలు దొరుకుతాయేమో ప్రయత్నించాలి అనుకున్నాడు. మళ్ళీ వెనుకకు వెళ్ళి శ్యామసుందర్ని కలిసి తాను ఇక్కడ చేయవలసిందేమీ లేదని వైజాగ్ వెళ్ళి ప్రయత్నిస్తానని చెప్పాడు. కార్తీక డైరీ అడిగి తీసుకున్నాడు. కార్తీక తల్లిదండ్రులకు విషయం తెలుసా అని అడిగాడు. కార్తీక కనబడడం లేదని నిశ్చయించుకోగానే మొదట వాళ్ళకే ఫోన్ చేశానని, వారు వచ్చాకే పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని చెప్పాడు శ్యామసుందర్. విశాఖపట్నంలో కార్తీక తల్లిదండ్రుల చిరునామా, ఫోన్ నెంబరు తీసుకుని బయలుదేరాడు శరత్. ఎండ చుర్రున తగలడంతో కార్తీకకు మెలకువ వచ్చింది. ఎక్కడ ఉందో తాను మొదట అర్థం కాలేదు. కాసేపు గడిచాక నెమ్మదిగా ఒక్కో విషయం గుర్తుకు వచ్చాయి. అర్ధరాత్రి రైలు పట్టాల వెంట పరుగు పెట్టడం, వచ్చిన గూడ్స్ రైలు ఎక్కి కూర్చోవడం, ఆ వెంటనే నీరసం వల్ల నిద్ర పట్టేయడం అన్నీ. రైలు ఆగి ఉంది. ఇది ఏ ఊరో ఏ స్టేషనో తెలియదు. మధ్యాహ్నం కాబోలు. ఎండ ఎక్కువగా ఉంది. జేబులు తడుముకుంది. 10 రూపాయల నోటు మాత్రం ఉంది. ఆకలి, దాహం ఎక్కువగా ఉన్నాయి. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి. లేచి నిలబడలేనంత నిస్సత్తువుగా ఉంది. అయినా తప్పదు.
లేచి నిలబడింది. నెమ్మదిగా తల ఒక్కటి బయటకు పెట్టి చూసింది. ఆఖరు పెట్టె కావడంతో ప్లాట్ఫారం చేరుకోలేదు. బయట పెద్దగా జనాలు లేరు. ఓపిక చేసుకుని జాగ్రత్తగా పెట్టెలో నుంచి దిగింది. అటూ ఇటూ చూసుకుంటూ పట్టాలు దాటబోయింది. ఎదురుగా స్టేషన్ పేరు సూచిస్తూ విజయవాడ జంక్షన్ అనే బోర్డు కనిపించింది. ఎక్కడి పార్వతీపురం, ఎక్కడి విజయవాడ? మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ తడబడే అడుగులతో పట్టాలు దాటింది. పైన ఎండ మండిపోతోంది. చుట్టూ ఎక్కడా నీటి జాడ లేదు. కాలిబాట మీదుగా నడక ప్రారంభించింది. దూరంగా పశువుల కాపర్లు కనిపిస్తున్నారు. గట్టిగా అరిచి పిలిచే ఓపిక లేదు. చేయి ఎత్తి ఊపింది. ఎవరూ చూడలేదు. తిరిగి నడక కొనసాగించి కేసు నంబర్ 37B 2వ భాగం పూర్తి అయింది. ఈ భాగం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంటు పెట్టండి. 3వ భాగం కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలు.